ప్రైజ్ ద లార్డ్. మన పరిశుద్ధుడు రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ విశ్రాంతి దినమందు దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరట ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున దేవుని వాక్యాన్ని నెహెమ్యా గ్రంథంలో నుంచి ధ్యానించుకుందాము. 9వ అధ్యాయము 17వ వచనం చివరి నుంచి చదువు. 9:17. దీర్ఘశాంతము బహుకృపయు గలవాడనై ఉండి వారిని విసర్జింపలేదు. మన జీవితాలని ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి దేవుని ప్రజల జీవితాలతోటి కంపేర్ చేయాలి. కంపేర్ అంటే పోల్చుకొని చూడాలి. వాళ్ళ స్థితి ఎట్లుంది, మన స్థితి ఎట్లుందని పోల్చుకొని చూసినట్లయితే వాళ్ళ జీవితాల్లో జరిగినట్లు మన జీవితాల్లో ఒకానొక సమయంలో జరిగింది. ఆ తర్వాత వారికి లాగానే మనము దేవుని ఎడల నమ్మకం ఉంచి విశ్వాసం అనేది కలిగి నడుచుకుంటా ఉన్నట్లయితే మనకేం జరుగుతుందంటే దేవుని పరిశుద్ధ గ్రంథంలో రాసినటువంటి క్షేమం అనేది, నెమ్మది అనేది మనకు ఎదురవుతుంది. అనేకులు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఆ క్షేమం కొరకే వచ్చారు, కానీ ఆ క్షేమాన్ని పొందుకునేటువంటి వాళ్ళు కొద్ది మంది ఉన్నారు. అందరూ కూడా వచ్చింది దేవుని క్షేమం పొందుకోవాలని, దేవుని దగ్గర నెమ్మది పొందుకోవాలని వచ్చారు. వచ్చినటువంటి వీళ్ళల్లో వీళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. అంటే ఎంతో మంది ఉంటారు, అందులో నుంచి కొద్ది మంది, అంటే స్వల్పమైనటువంటి సంఖ్య, కొద్ది మంది మాత్రమే దేవుని క్షేమాన్ని చూస్తూ ఉంటారు. లేఖనంలో నెహెమ్యా జీవితంలో చెప్పబడి ఉన్నది. వాళ్ళకి అంతకు మునుపున్నటువంటి జీవితాలను చూసినట్లయితే ఆ జీవితాలన్నీ కూడా శ్రమకి, బాధకి, కష్టానికి అంటుకట్టబడి ఉన్నాయి అంతకు మునుపు. అందుకనే కదా ఆ శ్రమ నుంచి తప్పించుకోవటం కొరకే దేవుని వద్దకు వస్తా ఉన్నాం. దేవుని వద్దకు వచ్చినప్పుడు అప్పుడున్నటువంటి ఆ జీవితాన్ని పోగొట్టుకొని దేవుని వైపు నడిచేటువంటి స్థితిని కలిగి ఉండాలి. దేవుని వైపు నడిచేటువంటి స్థితి మనకి కలిగి ఉన్నట్లయితే అంతకు మునుపున్నటువంటి జీవితాన్ని విసర్జించి ఆ జీవితము ద్వారా వచ్చేటువంటి ప్రతిఫలం అనేది ఏమీ ఉండదు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ శ్రమలని, ఆ కష్టాలని, ఆ జీవితంలో ఉన్నటువంటి శారీరక స్వభావము ఏదైతే ఉంటుందో దానిని అంతటిని కూడా వదిలిపెట్టేసుకోవాలి. అప్పుడు మాత్రమే, దాన్ని అంతా వదిలేసుకున్నప్పుడు మాత్రమే మనకేం జరుగుతుందంటే దేవుని నెమ్మది అనేది, క్షేమం అనేది మనకు ఎదురవుతుంది. ఒకప్పుడు బాగోలేదని చెప్పిననే కదా, ఒకప్పుడు నెమ్మది అనేది లేదని చెప్పిననే కదా దేవుని వద్దకు వచ్చింది. దేవుని వద్దకు వచ్చి కూడా ఆ వెనుక జీవితంలో ఉన్నటువంటి వాటిని నేను అట్లాగనే పెట్టుకొని ఉంటా అంటే వచ్చినందువల్ల దేవునిని అనుసరించటం వల్ల ఉపయోగం అనేది ఏమీ ఉండదు. దేవుణ్ణి అనుసరించటం వల్ల మనకి నెమ్మది రావాలంటే ఒకప్పుడు ఉన్న వాటిని వదిలిపెట్టేసేయాలి. ఒకప్పుడు ఏమేంటి అయితే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా విడిచిపెట్టాలి. విడిచిపెట్టనని చెప్పానంటవా? విడిచిపెట్టకపోతే అప్పటికి ఇప్పటికీ జీవితము అలాగే ఉంటుంది. వాటిని విడిచిపెట్టకపోతే, వాటిని విడిచిపెడితేనే మనకి దేవుని యొక్క ప్రతిఫలం దక్కుతుంది. మొదటి అధ్యాయంలో కూడా, నెహెమ్యా గ్రంథంలో మొదటి అధ్యాయంలో కూడా అదే రాయబడి ఉంటుంది. వాళ్ళకున్నటువంటి
పరిస్థితుల్లో నుంచి వాళ్ళు వచ్చారో తిరిగి మరలా అదే పరిస్థితిలో ఉన్నట్లుగా కనపడుతుంది. అంటే దాసత్వంలో ఒకానొకప్పుడు కూడా జీవితం అలాగనే ఉన్నది. తిరిగి మరలా అక్కడికే వెళ్ళిపోయారు. ఎందుకంటే వారికి ఉన్నటువంటి ఆ పాత స్వభావాన్ని విడిచిపెట్టేటువంటి మనసు అనేది లేక తిరిగి మరలా అదే స్వభావానికి గురయ్యి అదే స్వభావాన్ని విడిచిపెట్టకుండా దేవునిలో ఉండి కూడా అలాగనే నడుచుకోవటం వల్ల దేవునిలో ఉంటే నూతన పరచబడాల. దేవునిలో కనుక ఉంటే జీవితం అనేది నూతనంగా మారిపోవాలి. అట్లాగా మారినటువంటి జీవితాలకు ఆ పాత స్వభావంలో ఉన్నటువంటి శాపాలు అనేవి అలాగనే నిలబడి ఉంటాయి. అదే జీవితాన్ని కొనసాగిస్తా అనుకుంటే మనలో మన మాట మనం మాట్లాడుకుంటే అదే జీవితాన్ని కొనసాగిస్తా అనుకుంటే ఏదేదో జరుగుతుంది, నెమ్మది ఉంటుంది, మనకి దేవుడు మేలు చేస్తాడు అనుకొని రావటం పొరపాటు. అది నేను అప్పటిలాగే ఉంటా, కానీ నాకు దేవుడు ఇచ్చేటువంటి నెమ్మది అనేది ఉండాలంటే పొరపాటు అది ఉండదు. దేవుడిచ్చే నెమ్మది ఉండాలంటే నువ్వు అక్కడ ఉన్నటువంటి స్థితిని ఇక్కడ మార్చేసుకోవాలి. నువ్వు అక్కడ ఉన్నటువంటి స్థితి ఏ స్థితి అయితే ఉన్నదో దానిని మార్చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మన జీవితాల్లోనికి దేవుని క్షేమం అనేది కలుగుతుంది. నెహెమ్యా ఆ మనుషునితో పాటు ఉన్నటువంటి ప్రజల జీవితాల్లో జరుగుతున్నది ఇది. వాళ్ళ జీవితాల్లో జరుగుతున్నది ఇది. దేవుని వద్దుండి ప్రార్థిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ శ్రమలు అనేవి అంతగా వారిని కుంగదీస్తా నలగొడతా ఉన్నాయి. నలిగిపోతా ఉన్నారు. ఆ శ్రమల్లో పడి ఎటు తిరిగినా సరే, ఎటు మళ్ళుకున్నా సరే వాళ్ళకి ఎక్కడ కూడా ఇంత ఓదార్పు అనేది, ఇంత వారికి నెమ్మది అనేది కనపడట్లా. ఇంకేం చేయాలా? తిరిగి మరలా దేవుని వైపే తిరుగుతూ ఉన్నారు. ఎందుకంటే దేవుని వైపు తిరిగినప్పుడు ఒకనొక జీవితంలో వారు మేలుని చూసినట్లు, వారికి నెమ్మదిని కనపడినట్లు వాళ్ళ పితరుల జీవితాల్లో కనిపించింది. వీళ్ళ జీవితాల్లో కూడా ఉన్నది. ఆ ఉన్నటువంటి దానిని, వారికి ఉన్నటువంటి ఏదంటే హృదయ స్థితి ఉంటుంది కదా, దేవుణ్ణి అనుసరించేటువంటి హృదయ స్థితి అనేది లేకపోవటం వల్ల ఆ శ్రమలను కొని తెచ్చుకున్నారు. దేవుని అనుసరించేటువంటి స్థితి ఉంటేనే క్షేమం అనేది, ప్రతిఫలం అనేది ఏదన్నా మనకు దక్కుతుంది. ఆ దేవుణ్ణి అనుసరించిన స్థితి లేదనుకోండి, ఏమవుతుందంటే మనము అనుకున్నది ఒకటైతే మనకి ఒకప్పుడు ఉన్నటువంటిది శ్రమ ఏదైతే ఉందో అది మనకి అట్లాగని అంటిపెట్టుకొని ఉంటుంది. 2వ దినవృత్తాంతాల గ్రంథాన్ని ఒకసారి మనం చూసినట్లయితే వాళ్ళకి కూడా ఇదే పరిస్థితి ఎదురవుతా ఉంది. 2వ దినవృత్తాంతాలు చివరి అధ్యాయము 20వ వచనం. చివరి అధ్యాయం 36వ అధ్యాయము 20వ వచనం, పేజీ నంబరు 390వ పేజీ, 91వ పేజీలో ఉంటుంది. 391వ పేజీ చివరి వచనం, చివరి అధ్యాయం 20వ వచనం. నేను చదువుతా చూడండి. ఖడ్గము చేత హతులు కాకుండా తప్పించుకొనిన వారిని అతడు బబులోనుకు తీసుకొని పోవును. రాజ్యము పారసీకుల దగ్గు వరకు వారు అక్కడనే ఉండి అతనికిని అతని కుమారులకును దాసులైరి. క్రీస్తు అంటేనే స్వతంత్రత. అంటే ఒకరి కింద ఉండేటువంటి, నలిగేటువంటి, తలదించుకునేటువంటి స్థితి కాదు.
క్రీస్తు అంటే ఏమంటే అర్థం ఏంటంటే, ఒకటే అర్థం, మనకి మనంగా ఎవరికి దాసులు కాకుండా మరెవరి చేతి కింద తలదించుకునేటువంటి స్థితి లేకుండా స్వతంత్రంగా బ్రతికేటువంటి స్థితి. కానీ వీళ్ళకి ఎదురైనటువంటి పరిస్థితి ఏంటంటే తండ్రితో పాటు కొడుకు కూడా దాసులు అవుతా ఉన్నారు. ఎంతటి దురవస్థలోకి వాళ్ళ జీవితాలు తోసేబట్టిగా చూడండి. తండ్రి తీసుకుపోయిండు దాసులుగా దేవుని ప్రజల్ని. ఆ తండ్రి తర్వాత కుమారుడు వచ్చేంత వరకు ఈ దేవుని ప్రజలు స్వతంత్రులుగా ఉండాల్సినటువంటి వీళ్ళు, ఎవరి ముందు కూడా తలదించుకోకుండా ఉండాల్సినటువంటి వీళ్ళు ఆ తండ్రికి, ఆ తండ్రి తర్వాత మరొక తరానికి దాసులుగా వాళ్ళు చెప్పినట్లుగా వినేటువంటి జనాంగంగా బతుకుతా ఉన్నారు. పరిస్థితి దిగజారిపోయింది. అనుకున్న దానికంటే మరీ దిగజారిపోయింది. దేవుని వాక్యాన్ని సెలవిచ్చేటువంటి మాట ఏంటంటే, మన జీవితాల్లో దేవుడు దీర్ఘ శాంతాన్ని గనక చూపిస్తే, నెహెమ్యా గ్రంథంలో చెప్పినట్లుగా దీర్ఘ శాంతాన్ని గనక చూపించినట్లయితే మనము దేవుని చేత విసర్జింపబడం. అదే దీర్ఘ శాంతాన్ని దేవుడు మన మీద చూపించి ఒకానొక పరిస్థితిలో తన మన అనేటువంటి ఆలోచన మర్చిపోయినటువంటి వారి మధ్యలో మనం ఉండి మన అనుకునేటువంటి వారి చేతనే విసర్జింపబడ్డాం, తోసివేయబడ్డాం, ఇది అంటరాని వాళ్ళుగా ఉన్నాం. ఆ స్థితిలో దేవుడు మనల్ని చూసి దేవుని దగ్గరికి నడిపించాడు. ఎందుకు నడిపించిందంటే ఆయనకి అనుకూలమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండటం. ఆ అనుకూలమైనటువంటి జీవితం ఏంటంటే ఇప్పుడున్నటువంటి తాగుడు, తిరుగుడు ఇది కాదు. పవిత్రంగా, పరిశుద్ధంగా, తాగుడు దగ్గర నుంచి అన్నిటిని కూడా విసర్జించి, అంటే దేవునికి వ్యతిరేకమయ్యున్నటువంటి అవలక్షణాలు ఉంటాయి చూడండి. మనకు తెలిసినటువంటి అవలక్షణాలను విసర్జించి ఆయనకి సరి అయినటువంటి ప్రవర్తనను చూపెట్టడమే దేవుడు కోరుకునేది. అట్లాగా ఉండమని తన మన అనేటువంటి పరిస్థితి మనకి ఎవరైతే చూపించలేదో వారి దగ్గర నుంచి దేవుడు మనల్ని బాగు చేయటం కోసం దేవుని దగ్గరికి నడిపించిన తర్వాత దేవుడు కోరుకునేది ఏంటంటే ఇదే కోరుకుంటా ఉన్నాడు. ఆయనకి అనుకూలమైనటువంటి జీవితాన్ని. ఒక తాగుడు ఉండొద్దు, ఒక తిరుగుడు ఉండొద్దు, ఇంకా ఏంటంటే మనకి కనపడేటువంటి ఇది మామూలే కదా ఈ రోజుల్లో అని చెప్పుకుంటా ఉన్నారు చూడండి, అవి కూడా ఉండొద్దు. వాటిని అన్నిటిని కూడా పక్కకు పెట్టేసి దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆయన మార్గంలో పరిశుద్ధంగా ఉండమని, పవిత్రంగా ఉండమని దేవుడు కోరుకుంటే తిరిగి మరలా నేను దానికే ఎగబడతా అంటే పరిస్థితి మనం అనుకున్న దానికంటే ఆ తండ్రి కొడుకు కూడా దాసులుగా ఉండాల్సిన స్థితి దాకపోతుంది. మన పరిస్థితి ఎంతగా దిగజారుతుందంటే తండ్రితో పాటు కొడుకు దగ్గరికి మన జీవితాలు దాసులుగా మార్చబడతాయి. పరిస్థితి అంతకంతకు ఏమవుతుందంటే దిగజారిపోతుంది. మనం ఏమనొచ్చును, ఏదో మనం బాగుపడతాం, ఏదో ఒక మంచి స్థితికి వస్తామని చెప్పనని వస్తే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలాగుంటాయి అంటే శరీరము అలాగనే మన హృదయం అనేది ఒకప్పుడు మనం చేసినటువంటి ఆ పనులు ఏవైతే ఉంటాయో వాటిని ఒక పక్కన విడిచిపెట్టడానికి అవకాశం లేకుండా ఉంటుంది. ఎవరైతే ఆ వెనుకున్నటువంటి వాటిని విడిచిపెట్టి దేవుడు చూపించినటువంటి ఆయన పవిత్రత వైపు తిరుగుతారో వాళ్ళకి మాత్రమే దేవుడు ఏం చేస్తాడంటే క్షేమాన్ని ఇస్తాడు. వారిలో నుంచి దానియేలు గ్రంథంలో చూసినట్లయితే దానియేలు ప్రవక్త దేవునికి ప్రార్థన చేస్తా దానియేలు గ్రంథము 12వ అధ్యాయము చివరి వచనం, పేజ్ నంబరు 744.
12వ అధ్యాయము 13వ వచనం, 744 పేజ్. నేను చదవాలా? నీవు అంచెము వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. దేవుడు ఆ మనుషునితో చెప్తున్నటువంటి మాట, వారికి ఉన్నటువంటి స్వభావాన్ని విడిచిపెట్టకుండా ఉన్నటువంటి ఒక మనుషునికి, దానియేలుతో పాటు దానియేలు ప్రజలకి దేవుడు చెప్తున్నటువంటి పరిస్థితి, వారు ఉన్నటువంటి సిచ్యువేషన్ ఎట్లాంటిదంటే దాసులుగా ఉన్నటువంటి పరిస్థితి. మనకి ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలంటే, ఏదో జరుగుతుంది అనుకొని దేవునిలోకి వచ్చినాం. తర్వాత జరిగింది ఏంటంటే, మనం అనుకున్నది మనకు జరగల. ఎందుకంటే మన తప్పుల వల్ల మనం అనుకున్నది మనకు జరగల. ఆ తప్పులో ఉండి, ఆ శ్రమలో ఉండి దేవుని వైపు చూస్తే దేవుడు మనల్ని దర్శించాడు. దేవుడు మన వద్దకు వచ్చి రేపటి దినాన మీకు ఏం సంభవించబోతుందో దానిని తెలియజేస్తా ఉన్నాడు. రేపటి దినాన మనకు సంభవించబోయేటువంటి దానిని మనకు తెలియజేస్తా ఒక మాట దానియేలుతో ఏమని చెప్తా ఉన్నాడు అంటే, నీవు విశ్రాంతి నుండి కాలం యొక్క చివరిలో నీకు ఏదైతే నిర్ణయించబడ్డదో దాంట్లో నువ్వు నిలబడతావు. అంటే నీకు దేవుడు తీర్పు తీర్చినటువంటి తీర్పు ప్రకారంగా నువ్వు నిలబడతావు. నిలకడగా ఉంటేనే. ఏదో అనుకొని వస్తే ఏదో జరిగింది అనుకుంటే లోపం మనలోనే ఉంది. ఆయన దేవుడు ఏం చెప్తా ఉన్నాడు అంటే, మంచి మార్గాన్ని చూపిస్తా ఉన్నాడు. మనం ఒకసారి వెనక తిరిగి చూసినట్లయితే చెడు మార్గం కనపడుతుంది. మనం ఎక్కడి నుంచి వచ్చినామో అది చెడు. ఆయన చూపించినటువంటి మార్గం ఏదైతే ఉందో అదే ఆయన జీవ మార్గము. అది మన ముందు ఉన్నది. ఈ రెండింటిని మనం అనుసరించటము, అనుసరించకపోవటము మన చేతిలోనే ఉంది. నువ్వు నిలకడగా ఉండి జీవ మార్గంలో నిలిచినట్లయితే విశ్రాంతి తీసుకుంటూ ఇప్పుడు కోట్లలో జీతం తీసుకునే వాళ్ళు ఉన్నారు. నెలొచ్చాలకే ₹1,00,00,000 జీతం తీసుకునేటోళ్ళు కూడా ఉన్నారు. కానీ వారి కాలాంతంలో విశ్రాంతి అనేటువంటి మాట ఏ బీరువాలో చూసినా, ఏ బ్యాంకు లాకర్లో చూసినా కనపడదు. ఇంట్లో ఉన్నటువంటి ఏ బీరువాలో చూడు, బ్యాంకులో ఉన్నటువంటి ఏ లాకర్లో చూడు, విశ్రాంతి అనేది కనపడదు. దేవుడు మనకి వాగ్దానం చేసి చెప్తా ఉన్నాడు. ఆ వెనుక ఉన్నటువంటి పరిస్థితుల్లో నుంచి దేవుని యొద్దకు నడిపించబడ్డారు కదా. నడిపించబడిన తర్వాత మరొకరికి దాసులు అయ్యేటువంటి స్థితి మనకు వచ్చిందంటే, ఆ వెనుక జీవితానికి తిరిగితేనే మనము దాసులుగా ఉండే స్థితి కలుగుతుంది. దేవుడు ఎప్పుడైనా సరే ఆయన యొద్దకు వచ్చినటువంటి వారు ఎవరైనా సరే ఆయన నిబంధనకు కట్టుబడినటువంటి వారిని ఏం చేస్తారంటే స్వతంత్రులుగా మార్చేస్తాడు. వారి జీవితాలని క్రమక్రమంగా ఏం చేస్తాడంటే ఒకరి యొక్క చేతులు జాపి కానీ, ఒకరి యొక్క చేతులు పట్టుకొని కానీ ఈ స్థితిని దేవుడు కలగజేయడు. ఆయన వద్దకు వచ్చినటువంటి వారికి, ఆయన వద్దకు వచ్చి ఒకప్పుడు వారికి ఉన్నటువంటి పరిస్థితుల్ని వద్దు అనుకున్నటువంటి వారికి దేవుడు కలుగజేసే మేలు ఇది. చేతులు చాపనియ్యాడు, చేతులు కట్టుకొనియ్యాడు. చేతులు ఎవరు కట్టుకొని ఉంటారంటే పని చేసేటోడు, చేతులు ఎవరు చెప్తారంటే లేనోడు. అంటే ఈ స్థితిని దేవుడు మనకి మాత్రం కూడా కలగనయ్యాడు. ఎందుకు కలగనయ్యాడంటే ఆయన నిబంధనని గైకొన్నామంటే, అది ఏ నిబంధన అంటే మన జీవితంలో ఒకప్పుడు మనము వద్దు అనుకున్నటువంటి జీవితం ఏదైతే ఉందో ఆ జీవితాన్ని మనము గైకొనకుండా ఆయన నిబంధనలో మనం ఉన్నట్లయితే, ఇప్పుడు చెప్పే కదా ఇందాక తాగుడి దగ్గర నుంచి అది రోజు దాగే నీళ్ళలాగా అయిపోయింది.
తాగే దగ్గర నుంచి అది ఆల్కహాల్, మందు, ఆ బీరు, ఇంకా ఇంకా చెత్తా చెదారం అంతా ఉంటుంది. ఈ చెత్తా చెదారం ఇప్పుడు ఎట్లయిపోయిందంటే, మనం రోజు నీళ్ళు తాగుతూ ఉంటాం కదా, గ్లాసులో మంచినీళ్ళు తాగుతూ ఉంటాం కదా, అట్లాగే అయిపోయింది. వాటికి ఇక రేపు మాపు ఆ బీరు, ఆ చెత్తా చెదారం తీసేసి ఇవి కూడా మంచినీళ్ళే అనేటువంటి రోజును కూడా తీసుకొస్తారేమో, అట్లాగుంది. ఇవి కూడా మంచినీళ్ళే, ఆ మంచినీళ్ళు వేరు, ఈ మంచినీళ్ళు వేరు అనేటువంటి స్థితికి తీసుకుపోయేటట్టు అయిపోయింది. జీవితాలను అట్లా అయిపోయింది. దేవుడు ఏమంటా ఉన్నాడంటే, ఆ చెత్తా చెదారం కూడా ఉండొద్దు. కొన్ని వేల సంవత్సరాల కిందట దేవుడు ఇదే మాట చెప్తా ఉన్నాడు. ఇప్పటికీ ఇదే మాట దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. శరీరం అనేది దేవునికి ప్రతిష్ఠ చేయబడి ఉంది. ఈ శరీరము దేవునికి పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. దేవుని యొక్క శరీరంలో భాగమైనప్పుడు ఈ శరీరాన్ని పవిత్రంగా కాపాడుకోవాలి. అప్పుడు మాత్రమే ఏం జరుగుతుందంటే, పవిత్రులముగా ఆయన పక్కనే కూర్చునేటువంటి స్థితి వస్తుంది. ఆయన ఒడిలో కూడా కూర్చునేటువంటి స్థితిని దేవుడు ఆయనతో ఎంత నీతిగా నిబద్ధతగా నడుచుకున్నారో అటువంటి వారికి కూడా కలుగజేస్తాడు. అంతటి దేవుడు. దానియేలుతో చెప్తున్న మాట ఏంటంటే, అంతము వరకు నువ్వు నిలకడగా ఉండాలి. నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, అంతము వరకు నిలకడగా అంటే, ఇప్పుడున్నటువంటి ఈ మార్గమందు ఒకప్పుడున్నటువంటి ఆ మార్గానికి పోకుండా, ఆ పనుల్లో తలదూర్చకుండా, ఇప్పుడున్నటువంటి దీంట్లోనే నువ్వు నిలకడగా ఉన్నట్లయితే విశ్రాంతి తీసుకుంటావు. ఈ విశ్రాంతి అనేది ఎంత ప్రయత్నం చేసినా కానీ దొరకటం అనేది జరగదు. దేవుడు కలగజేస్తా అని చెప్తా ఉన్నాడు విశ్రాంతిని. ఈ విశ్రాంతిలోనికి దేవుడు మనల్ని నడిపించి నిలకడగా ఉన్నందుకు తగిన ప్రతిఫలాన్ని ఇస్తాడు. నిలకడగా ఉన్నందుకు. అందుకే పరిశుద్ధుల జీవితాలు సెలవిస్తా ఉన్నాయి. ఒకప్పుడు మన పాపము జీవితంలో ఉన్నాం, ఐగుప్తు దేశంలో ఉన్నాం. అక్కడ కూడా ఇదే పరిస్థితి. చేయి చాపటం, చేతులు కట్టుకొని బతకటం. ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీలకి ఇదే పరిస్థితి. మనకు కూడా ఇదే పరిస్థితులు ఉన్నాయి. వాటిని కాదనుకొని వచ్చిన తర్వాత మరలా అటే చూసేటువంటి వాళ్ళు ఉన్నారు. లేఖనం చెప్తా ఉంది, అటు చూడొద్దు, అటు పోవద్దు. ఆ జీవితంలో నుంచి దేవుని వైపు వచ్చారు కాబట్టి అటువైపు పోయినట్లయితే మీకు ఏ ఉపయోగం ఉండదు. ఉండకపోగా దేవునిలో ఉండే చేయి చాపుకోవటం, చేతులు పట్టుకొని నిలబడటం. ఈ 2వ దినవృత్తాంతాల్లో రాయబడినటువంటి మాట దేవునిలో ఉండి ఒకప్పటి జీవితానికి తెగబడినందుకు దక్కిన ప్రతిఫలం. ఆ దేశపు రాజు వచ్చి వీళ్ళనందరినీ కూడా తీసుకొని పోతే, ఎవరైతే తీసుకొని పోయిండో ఆ రాజు తరముతో పాటు ఆ రాజు కుమారుని తరములో కూడా వీళ్ళు దాసులుగా ఉంటా ఉన్నారు. పరిస్థితి భయంకరమైపోయింది. ఏదో మనకి దేవుడు మేలు చేస్తారని వస్తే చేయటం, కానీ వీళ్ళు నిలబడలేకపోయారు. తిరిగి మరలా హృదయాన్ని అటుగా తిప్పుకున్నారు. దేవుడు దీర్ఘ శాంతాన్ని చూపించి మనల్ని విడిచిపెట్టడు ఎప్పుడైనా సరే. ఆ విడిచిపెట్టినటువంటి దేవునిని మనం అనుసరించినట్లయితే మనకి దేవుడు తప్పకుండా ఆయన యొక్క విశ్రాంతిని దయచేస్తాడు. దేవుడు తన వాక్యాన్ని దీవించును కాక. ఆమేన్.